కానీ లేకపోతే విజయారావు ఎస్పీ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏంటండి వీళ్ళు పెద్ద ఆఫీసర్లు. కొండ మీద కూడా ఉన్నారు కొంతమంది. ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటండి అసలు? ఆ కొల్లి రఘురామరెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వెళ్ళిన వాళ్ళు ఇలా రూల్ ఆఫ్ ప్రాపర్టీ. నిశాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా వాడు. అసలు వీళ్ళు ఏంటి వీళ్ళ ఆఫీసర్లా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలేరులా అనిపించింది. బాగా చదువుకుని ఎంతో కఠిన శ్రమ, కఠోర శ్రమ, శిక్షణ పొంది బాగా చదువుకుని లక్షల్లో ఉంటుంది కాంపిటీషన్, దానికి 100లో సెలెక్ట్ అవుతారు. వాళ్ళు ఇలాగ దిగజారిపోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందో అర్థం అవ్వలేదు నాకు. అయితే నాకు అర్థమైందంటే ఇటీవల కాలంలో వీళ్ళు సంపాదనకు అలవాటు పడ్డారండి ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు. ఇదివరకు అలా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉండేవారు. శంకరన్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్, పిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చూసాం మనం. మోహన్ కంద ఇలాంటి వాళ్ళు అందరూ చాలా పెద్ద, కాకి మాధవరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ చూసాం మనం. ఇప్పటికీ కాకి మాధవరావు గారు అట్లాగే ఉన్నాడు. మరి అన్నాళ్ల పాటు ఐఏఎస్గా ఆయన కొనసాగినా కూడా ఇదేమవుతుంటే రాను ఏమైందంటే, నేను అందులో చెప్తున్నాను, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి దరిద్రం పట్టుకుందని చెప్పడం కానీ రాజశేఖరుడు వచ్చిన నుంచి ఈ స్మెల్. ఓకే, మరి రాజశేఖరుడు వచ్చిన తర్వాత ఐఏఎస్లు జైల్లో పోయారు. అంతకుముందు ఎప్పుడు వెళ్ళారా? లేదు. చెప్పండి మీరు. ఏదంటే రాజశేఖరుడు అభిమానులు బాధపడిపోతారు. అభిమానం ఉండొచ్చు, అంటే వీరప్పని కూడా అభిమానులు ఉన్నారు, నేను కాదంటలేదు. ఏంటండి చార్లెస్ శోభరాజ్కి, వీరప్పనికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అభిమానులు ఉన్నారు. ఓకే, ఉంటారు. ఎందుకుంటారు, విలన్స్ కూడా అభిమానులు ఉంటారు. అయితే ఈయన రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఐఏఎస్ జైల్లో పోయారు. ఈయన హయాంలో ఐపీఎస్లు పోతారు ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో ఐఏఎస్లో వాళ్ళ జీతంతో బతకాలంటే కష్టం ఉంటున్న రోజుల్లో. ఇప్పుడు జీవన వ్యయం పెరిగిందండి. అవును, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఒక స్థాయి హోదా ఉన్న తర్వాత మీరు నిజాయితీగా ఉంటారు. మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. మీ భార్య పక్కన వాళ్ళు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. మీ భార్య మీరు ఒక కార్పొరేటర్ ఇంటి పక్కన ఉన్నారనుకోండి, ఒక పెద్ద ఏనుగులాంటి కారు మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లలు అది వాళ్ళ ఖర్చు అది చూస్తే మీకు ఏంట్రా ఇది అనిపిస్తాయి. మీకేమో ప్రభుత్వంలో హోదా ఉంటుంది, పేరులోనే వరాలు కానీ జేబులో మొరమరాలు కూడా లేనట్టు ఉంటుంది పరిస్థితి. ఉన్నప్పుడు అడిగి ఏమనిపిస్తుంది, ఒక్కసారి గీత దాటితే డిఫరెంట్గా పని జరిగేది. అలాగే ఈ 20 ఏళ్లలో ఆ రకమైన సంపాదనకు అలవాటు పడిపోయారు. మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ 90% ఎవడ తలుపు తట్టినా మీకు తలుపు తీసిన వెంటనే డబ్బులు రాలిపోతూ ఉంటాయి కింద. అంటే ఇంటి నిండా వాళ్ళు తిరగడానికి కూడా ఖాళీ లేకుండా డబ్బులు పేర్చేసుకుని ఉంటారు. అందరూ అట్లా కాదనుకోండి, కొంతమంది 90% అన్నది. 10% క్వశ్చన్ ఇచ్చేసారు. అందరూ నిజాయితీ పనులు, నీతివంతులు అందరూ ఉంటారు. డెఫినెట్గా చచ్చినా పైసా ముట్టుకోరు వాళ్ళు వెనకబడి ఉంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ చూసుకోండి. ఆ సునీల్ కుమార్ గారికి అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? లేదు. వెనకాల ఏదో ఉండబట్టే కదా, ఎవరో ప్రోత్సహించబట్టి, ఎవరో చెయ్యాలని చెప్పి చెప్పడం. జగన్మోహన్ రెడ్డికి అంత ఊడుకుని చేయాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చిందని, పెద్ద ఆఫీసర్ కదా. పైగా చాలా నిజాయితీ పోడండి ఆయన. మీరు నేను పొగిడితే మళ్ళీ నేను తిడతారు కామెంట్లు, ఆయన పొగిడితే. నిజం అంటే ఆయన్ని ఇతను మంచోడని చెప్పడానికి కూడా ఒప్పుకుంటలేదు చాలామంది. కానీ నిజానికి ఆయన దళిత సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నాడు ఆయన. ఓకే, అది మంచిది కదా. ఇప్పుడు అక్కడ చుండూరు మారణ హోమం మీద ఆయన ఒక పుస్తకం రాశాడు. థూ అని ఒక పుస్తకం రాశాడు, చదవండి. నేను ఎందుకంటే నేను కమ్యూనిస్టు భావజాలం ఉండటం వల్ల నేను కొంచెం ఆసక్తిగా నేను చదివిన పుస్తకం. చదివారు? ఓకే. అటువంటి వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది. అంటే రాజకీయంగా ఎలాగన్నా సాగునే ఉండే. అయితే ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు నేను అనుకున్నాను. ఒకప్పుడు ఉమేష్ చంద్ర గారు అభినందన సభలో ఆయన మాట్లాడుతుంటే, ఉమేష్ చంద్ర చనిపోయాడు. ఉమేష్ చంద్ర ఆయన అభినందన సభలో సునీల్ కుమార్ గారు మాట్లాడుతుంటే, యువ ఐపీఎస్ ఇతను ఎంత గొప్ప పేరు వస్తే పైకి వస్తాడు అనుకున్నాను. పైకి వచ్చాడు కానీ మనస్తత్వం ఇంకా దిగజారిపోయింది మొత్తం. లేకపోతే ఒక ఎంపీని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అలాగే హింసించడం, కనీసం ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ వాళ్ళ కేసులు ఎదుర్కొంటాడు. అవును, జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా కేసులో ఉంటాడు. మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ గారి విషయంలో మీరు ఏం చేస్తారని అంటే, నేను చేసేది ఏం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు. ఆయన కూడా అంటాం, నేనేం చేయాలి, నేను అవసరం లేదు,
చట్టం తన పని తాను చేసిపోతుంది. అంతే, ప్రభుత్వం వచ్చింది చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవటం అనేటువంటి చట్టాన్ని అమలు చేసేవాడు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన భారతదేశంలో ఉన్నంత కఠినమైన చట్టాలు ఈ ప్రపంచంలో అక్కడ లేవండి. అవును, తను అమలు చేసేవాళ్ళు ప్రాబ్లం. మొన్న కూడా కొత్త చట్టాలు వచ్చినాయి, ఇంకా కఠినంగా ఉన్నాయి. మాట్లాడాలంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో చాలా విషయాల మీద కొంచెం కఠినంగానే ఉన్నాయి అవి. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఎందుకంటే అంత దారుణంగా ఒక సహచర సభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని అలా జరిగినందుకు చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ చెవులు కళ్ళు మూసేసుకున్నాయి. అంటే ఈ వ్యవస్థలో ఒక అరాచకవాది చేతిలో గుప్పిట్లో ఇమిడిపోయినాయి కదా దాని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థలకే సంఖ్యలు తెగినాయి. స్వేచ్ఛా విహంగాలు ఎగురుతాయి. ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతేగా, అర్థమైందండి. అవును. ఇప్పుడు అది అవసరమా? సునీల్ కుమార్ గారు ప్రాసిక్యూషన్ గురవ్వటం అని చేసిన మిస్టేక్ కదా. ఎవరి కోసం చేసాడు? ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్. రఘురామకృష్ణరాజు గారిని అలా వ్యక్తిగత ద్వేషం కానీ కక్ష కానీ ఏం ఆయన ఆస్తులు గొడవలు ఏం లేవు కదా. గొడవలు ఏం లేవు కదా. అంత చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? తప్పు ఇది, మనం ఇలా చేయకూడదు, మీరు ఏమంటే కేసు పెట్టండి అలా చెప్పాలి. అంతేకాని డిగ్రీ తీసుకెళ్ళి కొట్టడం ఏంటి? ఒక ఎంపీని పట్టుకుని నువ్వు మామూలుగా రోడ్డు మీద ఏరుశనక్కాయలు అమ్ముకునే వ్యాపారిని కూడా నువ్వు కొట్టకూడదు. అవును. అటువంటిది ఒక ఎంపీ ఒక 6-7 లక్షల మందికి ప్రతినిధి అండి ఆయన. పార్లమెంట్ సభ్యుడు. భారత పార్లమెంటు చట్టాలు ఈ దేశానికి చట్టాలు చేసి చోట సభ్యుడు అతను భాగస్వామి. అటువంటి ఆయన తీసుకెళ్ళి కొట్టేశారు, చంపేతానికి చూశారంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఈయన కూడా డెఫినెట్గా శిక్ష పడద్దు, తప్పించుకోలేడు. ఇప్పుడు అన్నట్టుగానే పెద్ద శిక్ష ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ ఫుల్ కోటింగ్ ఇస్తున్నప్పుడు లేకపోతే విచారణ చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎలా కూర్చున్నాడు అక్కడ గవాక్షం లాగా, అక్కడ తేడా దాన్ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు విచారణకి, రఘురామకృష్ణరాజు గారు కూర్చుని అన్నాడు ఆవిడ ఏం చేస్తాడు ఏంటండి? ఇది ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు అతను చేయి జారిపోయిందండి. కరెక్ట్. ఇప్పుడు సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు మనిషి. బొమ్మ తేడా వచ్చి టైం మారిపోయిన తర్వాత కాల సర్పం అన్నాను. అందుకునే కాలాన్ని సర్పంతో పోల్చేది. కాల సర్పం కోటేసింది అనుకో, దానికి విరుగుడు ఉండదు. మీ ప్రపంచంలో ఏ సర్పం, ఏ పాముక విషానికైనా విరుగుడు ఉందేమో. అమెజాన్ అడవుల్లో ఉన్న కింగ్ కోబ్రా తాలూకు విషానికే విరుగుడు ఉండదు. క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విషం మనలోకి ప్రవేశించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన ప్రాణం పోద్దని చెప్తారు. అవును. దానికి కూడా ఉండొచ్చు విరుగుడు. కానీ కాలసర్పం కోటేస్తే దానికి విరుగుడు లేదండి. ఆ కాలసర్పం కోటకు గురయ్యాడు, అది స్వయంకృతం. ఆ పాము అక్కడ ఉంది. కాలసర్పం కాలం ఎప్పుడు నీ చేతిలో లేదు, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అయినా సరే నిన్ను ప్రేమించిన మనుషులను ఇంత వేధించకూడదు. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది. ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తుంది. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు. చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టించేసావు, రోడ్లు తవ్విచ్చేసావు. నిన్న పోలవరం గోదావరి గర్భాన్ని తవ్వేసావు నువ్వు ఇసుక వల్ల. నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఋషికొండను తవ్వి తొలిచేసావు. అవన్నీ కూడా వాటి జీవం ఉంటే ఎంత విలవిల్లాడిపోతాయండి. అవును కదా. నిన్న పోలవరం పర్యటనలో అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఆయన అదే అన్నారు, నేను వస్తానంటే ఒక కార్పెట్ వేసావు అంతే అంతే అంతే, నేనేం అది కూడా వేయద్దని అన్నారు ఆయన. నేనేం పరదాలు కట్టించుకోవాలా, చెట్లు కొట్టించేలా ఈ ప్రాంతంలో ఎక్కడ అసలు అంటే అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళ జీవితం, వాళ్ళ బతకాలనుకుంటే, వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు. ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగంలో అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసేశారు బయటికి.
కానీ ఆ వ్యాధి లక్షణాలు కరోనాకు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని ఉంటుంది కదా, అలాగా ఇతనికి ఈ రోగ లక్షణాలు ఆ వైరస్ ఇంకా మూల ఉంటుంది. ఆ క్రిములు చనిపోవు, ఆ క్రిములు పోవు. ఆ క్రిములు ఏ రూపంలో ఉంటాయి అనుకుంటున్నారు? ప్రొఫెసర్ల రూపంలో ఉంటాయి, అమరావతిని భ్రమరావతి అన్నవాడి రూపంలో ఉంటాయి, విశ్రాంతి అధికారుల రూపంలో ఉంటాయి, మాజీ జడ్జిల రూపంలో ఉంటాయి, సోషల్ మీడియా పైశాచిక పిశాచాల రూపంలో ఉంటాయి. మొన్న ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాం, రేవంత్ రెడ్డి గారిని జమాటో బాయ్ లాంటి మాట్లాడుతున్నాడు. అలాంటి అవన్నీ వికృత రూపాలు, వైరస్. ఈ వైరస్ని ఏం చేయాలి? ఆ వైరస్ లక్షణాలు ఉన్నవాడిని కానీ ఆ వైరస్ని కానీ అవాయిడ్ చేసి క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలి. ఇదిగో వీడు ఇది వైరస్. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసేవాడు? వీడు కరోనా వచ్చింది ఇంటి ముందు బోర్డు పెట్టేసి దానికి క్వారంటైన్ చేసి లాక్డౌన్ చేసేవారు కదా, చేశారు. అలా చేసేయాలి. టపాల్మని స్టాంప్ వేసేయాలి ముఖం మీద, ఇదిగో వీడు జగన్ ప్రేమికుడు. ఓరు బాబు జగన్ ప్రేమికుడు, ఆ కుక్క పిచ్చెక్కిందని కానీ దూరం పోతాం కదా, అలా చేసేయాలా. అది ప్రమాదం కదండి. లేకపోతే మీరు నవ్వుతాం కాదు, చాలా సీరియస్ మీరు అన్నది. ఇప్పుడు మీరు పోల్చిన విధానం కరెక్ట్. ఎలాంటి మనస్తత్వం కాకపోతే పాడికుండా పగలగొట్టిన వాడిని మీరు ఎలా క్షమిస్తారు? ఇప్పుడు ఇంకా 39% మంది అలాంటి భావజాలంతో ఉన్నారంటే వాళ్ళందరూ చికిత్స అవసరం. వాడు గుండె మీద చేసుకుని ఆలోచించాలి, ఎంతురా మన కూడు మనం తింటున్నాం, పక్కోడు పాడైపోవాలని కోరుకుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్కూటర్ మీద దెబ్బేలు పడిపోవడం కావడన్నా పరిగెత్తుకెళ్ళి లేపుతాం లేపమా? మరి అటువంటిప్పుడు అమరావతి కట్టేరండి, లేకపోతే కమరావతిని భ్రమరావతిని ఏడుపులు ఎందుకు కదా వాళ్ళకి? అవును కదా, ఒక రాజధాని అనేది కావాలి కదా ప్లేస్లో. ఇప్పుడు నువ్వు సూట్ వేసేసుకున్నారు, తలక లేకపోతే ఇప్పుడు సూట్ వేసుకుని బ్రహ్మాండంగా కూడా హాఫ్ ఫోటో కట్ట వేసుకుని మీ తలక లేదనుకోండి, మేము ఎవరిని చూడాలి? అవును కదా. అవును. పోలవరం బౌళార్థక సాధక ప్రాజెక్టు, అది పిచ్చి పైత్యం పరాకాష్ట కాకపోతే దాన్ని రివర్స్ టెండరింగ్ అని ఎవడో దిక్కుమల్లోడికి ఇచ్చి దాన్ని అలా పాడు చేయటచ్చు. ఇప్పుడు మీరు గోడ కడతారు, పైగా వాళ్ళ అయ్యంలో కట్టి నీ కొట్టుకుపోని అంటున్నారు. అసలు ఎంత దారుణం అండి అది. ఇప్పుడు నువ్వు ఒక గోడ కడతారండి, మీరు సగం కట్టిన తర్వాత మీరు వదిలేస్తే వానకి ఎండకి పోతే దాన్ని పూర్తి చేయాలి కదా. నీ చేతిలో పని అది పూర్తి చేసి నీ పేరు వేసుకుంటే ఎవడవుతాడు? దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడతాం ఈజీ. అవును, కట్టిన దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. ఎంత అంటే ఎవడో కూడా తిరిగి దాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. అమరావతి నీకేం రోగమా? అక్కడ కట్టినట్లు పిచ్చి మొక్కలు మలిపించేసి అప్పుడు అవన్నీ వద్దండి. నువ్వు పేద ప్రజలకి ఆశాజ్యోతి, నువ్వు అభినవ్ అంబేద్కర్ అన్నాడు ఎవడో ఒకడు వచ్చి గురజాడ గట్ట అని చెప్పి పొగిడాడు. ఆడు మొఖం పగలగొట్టాలని ఉంది నాకు. ఏంటండి అప్పుడు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, నీకేం రోగం ఇవ్వటానికి? నీకేం నొప్పి? వాళ్ళు 5 ఏళ్ల పాటు నానా ఖాళీగానే ఉండే రెడీ అయిపోయి ఇవ్వడానికి నీకేం రోగం? అందుకునే అలాంటి వాడిని సమర్థించిన వాడిని ఎవరిని కూడా క్షమించకూడదు. పోనీ ఇవన్నీ డబ్బుల కోసమో లేకపోతే వ్యక్తిగత కక్ష, మనుషులు చంపించేసి ఇంటికి డెలివరీ చేయటం, సుధాకర్ లాంటి వాడిని, డాక్టర్ గారిని, అనితారాన్ని, ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ఎంత హింస పెట్టేసావు. అబ్దుల్ సల్మాన్ నీ హయాంలోనే కదా. నాగమ్మ కడప జిల్లాలో, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, వీళ్ళు ఏం పాపం చేశారు? కనీసం లాండ్ ఆర్డర్ బాగుండాలి, అలా హత్యలే జరగకూడదు, కాపాడాలి అని ఉండాలి కదా నీకు. నీ ప్రజలు కదా వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలని అత్యాచారం చేసినా, వాళ్ళు అలాంటి ఘోరాలు చేసినా అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అలాగే అప్పుడు కూడా ఆడెవడో అలా చేసినాడు, దాచేపల్లిలో ఆడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి తీసుకున్నాడు. నిన్న కాక మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉత్తరాంధ్రలో జరిగింది, ఆడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రకమైన భయం ఉండాలి కదా. గంజాయి యువత అంతా పాడైపోయి వాళ్ళు మత్తులో తేలుతున్నారు. నువ్వు ఈ రకంగా మనుషులు నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి నువ్వేం బాగుకుందామని ఇవన్నీ సరిదిద్దుకోవటానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద, లోకేష్ గారి మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన
ఒత్తిడికి గురయ్యారు, అవును. వీళ్ళు వేధించారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు ఈ 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అని చెప్పి కొన్ని వచ్చినాయి నాకు. దాంట్లో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకి ఇచ్చారు వాళ్ళకి. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు రెట్టింపు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ మొన్న చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. సో వీటన్నిటికీ మళ్ళీ దాన్ని గాడిన పెట్టే ప్రయత్నమే కదా గత 5 ఏళ్లుగా జరిగిన దానికంతా కూడా. పెన్షన్ల విషయం తీసుకోండి, 4,000 చేస్తున్నారు, చేశారు. ఎస్, 3 నెలల పెండింగ్ 1,000 పెంచింది, ఏప్రిల్ నుంచి పెంచింది అమల్లోకి వస్తుంది. 2,000 అండి ఆయన దిగిపోతున్నప్పుడు ఉన్న పెన్షను. ఆ తర్వాత 2 ఇయర్కి 250 పెంచుతామని అన్నారు, 3,000 చేశారు. ఈ రోజున మళ్ళీ 4,000 అవ్వాలా? అది 1,000 రూపీస్ ఒక్కసారిగా పెరిగింది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నదాన్ని 1000 చేశాడు 2014లో. 1000ని 2,000 చేశాడు. అది దిగిపోయేటప్పుడు ఈయన 3,000 చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసవం అవ్వదు, అంటే ముక్కుతా మూలుగుతా కానిస్తాడు పని. అలాగే 5 ఏళ్ళు పెట్టింది అతనికి, దాన్ని 3,000 చేస్తానికి. అవునా కదా, మన కళ్ళ ముందు చూసాం కదా. మరి అతను చాలా గొప్పవాడని ఎలాగంటారు? వీళ్ళు 4,000 చేస్తా ఉన్నారు. ఎలా చేస్తావు అన్నాడు, చేసి చూపించారు. వాలంటీర్ లేకపోతే మేము డిస్ట్రిబ్యూట్ చేయలేమన్నారు, వాళ్ళు లేకుండానే చేసి చూపించారు. ఏప్రిల్ నుంచి